నేనింతవరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. నా ఈ ఒక్క కోరిక మన్నించండి మావయ్య. సరే, ఝాన్సీ, నాకు నీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకంటే నీకే బాగా తెలుసు. నువ్వు గౌతమ్ కేసు టేకప్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, నా మనవుడు ఏరి కోరి నిన్నే పెట్టుకున్నాడు. వాడు ఎందుకు నిన్ను అంతగా నమ్ముతున్నాడో నాకైతే అర్థం కావటం లేదు. చెప్పాను కదా డాడ్, ఈవిడ గారే వాణ్ణేదో మాయ చేసేసింది. ఏం చేస్తాం, వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నట్టు ఇప్పుడు ఈ ఇంటి పరువు ఈవిడ చేతుల్లోకి వెళ్ళింది. చూడు ఝాన్సీ, నీకెంత ఫీజు కావాలంటే అంత తీసుకో. కారు, బంగ్లా ఏది కావాలన్నా అడుగు, నిమిషాల్లో ఇప్పించేస్తాను. అంతేగాని గతంలో జరిగినవన్నీ మనసులో పెట్టుకుని అవకాశం వచ్చింది కదా అని కేసును ఓడగొట్టి మాకిప్పుడు కీడు చేయాలని చూస్తే మాత్రం ఈ సోమేశ్వరరావు అంతా చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. అర్థమైందా? ఏంటి సార్ ఇది? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? కోట్లు కాదు కదా, కనీసం రూపాయి ఇచ్చినా నేను ఈ కేసు తీసుకోను. మీ నుంచి నేను ఆశించేది కాస్త సంస్కారం, మర్యాద. మేము కూడా మనుషులమే అన్న కనీస గుర్తింపు. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకెంతుందో నాకంతకంటే ఎక్కువగానే ఉంది. ఝాన్సీ, ఏంటి నువ్వేంటి మనుషులా మాట్లాడుతున్నావు? నీకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. ఉంది మేడం, సంబంధం ఉంది. బయట చాలా మంది ఒక ఎమ్మెల్యే పక్కన ఫోటో దిగి ఎమ్మెల్యే మా మనిషి అని చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉంది నీ పరిస్థితి. మేడం, ఇది ఈ ఇంటి వారసుడైన మా బావ ఇల్లు. మా అక్క అత్తారిల్లు. మా అక్క బావ వాళ్ళ కుటుంబం నా కుటుంబమే. మీరు మమ్మల్ని దూరం పెట్టినంత మాత్రాన ఇది నా కుటుంబం కాకుండా పోదు. మీరు చీకొట్టినా, అసహించుకున్నా, అక్కసు పెంచుకున్నా నేనెప్పుడూ నా కుటుంబం బావుండాలని కోరుకుంటాను. మీరంతా నా సొంత మనుషులు అనుకుంటాను. ఝాన్సీ సార్, మీరు చెప్పారని కాదు, చెప్పకపోయినా గౌతమ్ గారిని విడిపించడం నా బాధ్యత. పొరపాటున ఆయనకి శిక్ష పడితే ఈ ఝాన్సీ ఓడిపోయినట్టే లెక్క. నేను లాయర్ పట్టా తీసుకుని ఒంటి మీద నల్లకోటు వేసుకున్న మొదటిసారి మా అక్క బావలకి ప్రామిస్ చేశాను, న్యాయం అనేది అందరికీ సమానంగా అందాలి, ఎంత కష్టమైనా సరే న్యాయాన్ని గెలిపించాలి అని. మీరు చూస్తూ ఉండండి, గౌతమ్ గారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని నెక్స్ట్ సెషన్లోనే ప్రూవ్ చేస్తాను. ఇక ఫీజు అంటారా? నేను అవతల వారి స్థాయిని బట్టే ఫీజు తీసుకుంటాను. అంటే తనకి ఫీజు ఇచ్చే స్థాయి మనకు లేదంటుందా డాడ్?
ఏంటండి ఒక్కసారిగా ఇలా భయపడ్డారు? నేనుండగా మీ మీద ఎవరినైనా చెయ్యి వేలిస్తానా చెప్పండి? మీకేం భయం లేదు. అయినా మాధవన్నయ్య పహారా కాస్తున్నారు కదా, ధైర్యంగా ఉండండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అండి. రాణి, నాదో చిన్న రిక్వెస్ట్. నేను ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించాలి. ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారు? నేను మిమ్మల్ని మన్నించడం ఏంటి? ఆ టామ్ గడ్ మనిషిలో నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు కదా. ఒకవేళ నాకు జరగరంది జరిగితే నువ్వు మాత్రం మరో పెళ్లి చేసుకోవాలి. ఏమండి అలా అని నాకు మాట ఇవ్వు రాణి. అసలేం మాట్లాడుతున్నారు మీరు? ఇంకోసారి ఇలా అంటే నేను ఊరుకొని చెప్తున్నా. అది కాదు రాణి, నిన్ను చూడగానే నువ్వు నాకు బాగా నచ్చావు. మీరందరూ నిన్ను పెళ్లి చేసుకొని నీకు లైఫ్ ఇచ్చానని నన్ను గొప్ప మనిషిలా చూస్తున్నారు. కానీ నేను మాత్రం నాకు నచ్చిన అమ్మాయి, నన్ను ప్రాణంగా చూసుకునే అమ్మాయి దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. భర్తగా నిన్ను కడదాకా హ్యాపీగా చూసుకోవాలి, నేను చూసుకుంటాను. కానీ మధ్యలో నాకేదైనా జరిగితే, నేను పోతే ఏమండి ఏమండి ఇంకోసారి మీరు ఇలా మాట్లాడకండి. మీకేం కాదు. మీతో నాది నిండు నూరేళ్ల బంధం. నా నుంచి మిమ్మల్ని ఏ శక్తి విడదీయలేదండి, విడదీయలేదు. నమస్తే సార్. నమస్తే. ఈ అడ్రస్ ఎక్కడో తెలియట్లేదు, కొంచెం చెప్తారా? ఇలా నేరుగా వెళ్ళు. అక్కడి నుంచి లెఫ్ట్కి తిరిగి మాధవ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఏం జరిగి ఉంటుంది? ఝాన్సీ, నా కోసం గౌతమ్ అరెస్ట్ అయ్యాడు. నేను చేసిన తప్పు ఈ రోజు అందరినీ బాధ పెడుతుంది. గౌతమ్ కేసు నుంచి బయటకు వస్తాడో రాడో అని అందరూ కంగారు పడుతున్నారు. అందరినీ అలా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. మేడం, మీరేం వరీ అవ్వకండి. లేదు ఝాన్సీ, కేసు చాలా క్రిటికల్ గా ఉందని అర్థమైంది. ఒకవేళ గౌతమ్ బయటికి రావడానికి
నా దగ్గరున్న కాల్ డేటా బయట పెట్టడమే మార్గం అయితే వెంటనే నాకు ఒక మెసేజ్ చేయి. నేను మొత్తం కాల్ డేటాని సెండ్ చేస్తాను. పద్మా, ఏమంటున్నావు నువ్వు? అవునక్క, ఇంతవరకు వచ్చాక కూడా ఇక నా గురించి ఆలోచించడం కరెక్ట్ కాదక్క. నేను చేసిన పనికి గౌతమ్కి శిక్ష పడకూడదు. గౌతమ్ నా కొడుకు స్థానంలో ఉండి నా కోసం కస్టడీలోకి వెళ్ళాడు. ఇప్పుడు నేను తల్లి స్థానంలో ఉండి నా కొడుకుని కాపాడుకోవాలనుకుంటున్నాను. కానీ నీ పేరు బయట పెట్టకూడదనే కదా గౌతమ్ అరెస్ట్ అయింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా చేస్తే ఇంక వాడు చేసిన దానికి అర్థం ఏముంది చెప్పు? ఝాన్సీ, నువ్వు కేసు విత్డ్రా చేసుకుని ఈ ఇంటి పరువు కాపాడావు. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ఇంటి పరువు కాపాడే బాధ్యత నీ చేతుల్లోనే ఉందమ్మా. నా తోడికోడల జీవితాన్ని, నా కొడుకు భవిష్యత్తుని నువ్వే కాపాడాలి. మేడం, మీరేం కంగారు పడకండి. కాల్ డేటా బయట పెట్టేంత వరకు నేను తీసుకురాను. మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకండి. గౌతమ్ గారు ఈ నేరం చేయలేదని ఎలా ప్రూవ్ చేయాలో నాకు బాగా తెలుసు. మీరు చూస్తూ ఉండండి. గౌతమ్ గారిని హ్యాపీగా ఇంటికి తిరిగి తీసుకొస్తాను. అలా అని నేను మీకు మాటిస్తున్నాను. మీరు నిశ్చింతగా ఉండండి. కానీ మీరు నాకొక చిన్న హెల్ప్ చేయాలి మేడం. ఏం చెయ్యాలో చెప్పమ్మా. నేనిప్పుడు చిన్న పని మీద బయటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు కాస్త మీరు పిల్లల్ని చూసుకుంటారా? అదేంటమ్మా అలా అంటావ్? వాళ్ళు నా మనవలు. చూసుకోకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా చూసుకుంటాను. థ్యాంక్స్ మేడం. ఒక్కసారి పిల్లలకి చెప్పి వెళ్తాను. సరే. పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారా? సరే, నాకు గౌతమ్ బాబాయ్ కేసు విషయంలో చిన్న పనుంది. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. మీరు అల్లరి చేయకుండా చక్కగా హోంవర్క్ కంప్లీట్ చేసుకుని డిన్నర్ చేసేసి పడుకోండి. సరేనా? సరే పిన్ని. వెరీ గుడ్. పిన్ని, ఏంటమ్మా? ఒకప్పుడు మాతో పాటు రాణి అక్క ఉండేది. ఈ ఇంట్లో ఎవరు మాట్లాడకపోయినా రాణి అక్క సరదాగా మాకు కబుర్లు చెప్పేది. ఎంచక్క హోంవర్క్ కూడా చేయించేది. ఇప్పుడు నాని అక్కకి పెళ్ళై వెళ్ళిపోయింది. బాబాయ్ కూడా ఇంట్లో లేడు. నువ్వేమో నీ పనుల్లో బిజీగా ఉంటున్నావు. ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు అలా ఫీల్ అవ్వకూడదు నాన్న. అది కాదు పిన్ని, ఇంట్లో ఇంతమంది ఉన్నా మాతో ఎవ్వరూ మాట్లాడట్లేదు. మేము మాట్లాడదామని ట్రై చేస్తే మా మీదేమో అరుస్తున్నారు. ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది పిన్ని. నాన్నా, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఎప్పుడు ఇలాగే చెప్తావు పిన్ని? లేదమ్మా, ఖచ్చితంగా కొన్ని రోజుల్లో అందరిలోనూ మార్పు వస్తుంది. అప్పుడు అందరూ మిమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. మీతో ప్రేమగా మాట్లాడతారు, కబుర్లు చెప్తుంటారు, సరదాగా ఉంటారు. ఓకేనా? ఎవరున్నా లేకపోయినా నువ్వు మాత్రం మాతోనే ఉండాలి పిన్ని. తప్పకుండా ఉంటాను నాన్న. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? సారీ, మీతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటమ్మా ఝాన్సీ, పిల్లలు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. అదేం లేదు మేడం. సరే, నీకేదో పనుందని చెప్పావు కదా, నువ్వెళ్ళు. పిల్లల్ని నేను చూసుకుంటాను. జాగ్రత్త మేడం. మేము జాగ్రత్తగానే ఉంటాం. నువ్వే జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. సరే మేడం.
బాయ్ నాన్న. బాయ్ స్వీటీ. బాయ్ పిన్ని. ఏంటి వంశీ, నీ హోంవర్క్ అయిపోయిందా? అయిపోలేదమ్మా. మరి ఎందుకు క్లోజ్ చేస్తున్నావు? హోంవర్క్ ఫినిష్ చెయ్యి. మార్నింగ్ చేస్తానులే అమ్మా. డైలీ ఇలాగే చెప్తాడమ్మా. హోంవర్క్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. స్వీటీ నూరుకో. అమ్మా అయినా ఎప్పుడు హోంవర్కేనా, ఇంకేం లేదా? వంశీ, మీ డాడీ గురించి నీకొకటి చెప్పనా? ఏంటమ్మా? మీ డాడీ ఎప్పటి వర్క్ అప్పుడే చేసేవాడు. ఇన్ఫాక్ట్ వాడు 8th క్లాస్లో డబుల్ ప్రమోషన్ తీసుకుని డైరెక్ట్ గా 10th క్లాస్కి వెళ్ళిపోయాడు. అవునా? అవును నాన్న. మీ నాన్న అంత బాగా చదివేవాడు. స్కూల్లో, కాలేజీలో అన్నింట్లో తనే ఫస్ట్. అందరూ వాణ్ణే మెచ్చుకునేవారు. అసలెప్పుడు వాడి హోంవర్క్ వాడే చేసుకునేవాడు. అందుకే ఈ రోజు మన ఫ్యామిలీ ఇంత రిచ్ గా ఉంది. కోర్టులో మీ పిన్ని వాదించినట్టు మీ డాడీ ఐడియా మూలంగానే ఇప్పుడు బిజినెస్ లో మనం ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నాం. సో నువ్వు కూడా మీ డాడీ అంత గొప్పోడు అవ్వాలా వద్దా? మా డాడీలా అవ్వాలి. అయితే ఎప్పటి వరకు అప్పుడే చెయ్యాలి, ఇలా పెండింగ్ పెట్టకూడదు. నేనలా చేస్తే మా డాడీలా గొప్పోడినవుతానా? ఖచ్చితంగా అవుతావు. అయితే ఇక నుంచి నేను హోంవర్క్ పెండింగ్ పెట్టను, ఎప్పుడుదప్పుడే ఫినిష్ చేస్తాను. వెరీ గుడ్, మా వంశీ గుడ్ బాయ్. గుడ్. ఏమండి? ఏంటి? ఈ పూలు నా తల్లో పెట్టండి. రాణి, ఐ లవ్ యూ రాణి. తలుపు తీయండి రే. ఇడేసేనా? రే ప్లీజ్ రా, తలుపు తీయండి రా. వద్దురా. తలుపు తీయండి.
రేయ్, ఆగరా. ఏమండి? తలుపు తీయండి. రాణి వస్తున్నా రాణి. ఏమండి? మీకేం కాలేదు కదా? ఏం కాలేదు రాణి, నువ్వేం కంగారు పడకు. ముందు వీడిని కట్టేసి లోపలేసేయాలి. నువ్వు జాగ్రత్తగా చూసుకో. రే లేరా, లెగు. రేయ్, ఆగరా. రేయ్, ఆగు. గౌతమ్ గారిని బయటికి తీసుకురావాలంటే వీళ్ళు నిజం చెప్పాలి. నాకెందుకో కొంచెం టెన్షన్గా ఉంది మేడం. ఎందుకు? రాత్రి జరిగిన అటాక్ గురించి నాకు తెలిసింది ఝాన్సీ గారు. రావణ్ చావుకి ప్రధాన కారణమైన వ్యక్తుల్ని విచారించడానికి అనుమతించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. yes proceed కానిస్టేబుల్ మాధవ్ గారు.